అందరికీ నమస్కారం అండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు బేతాళ కథల్లో విచిత్రమైన కోరిక అనే చక్కని కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఆశయం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. నిన్ను చూస్తుంటే నాకు ఖాండిత్యుడు జ్ఞాపకం వస్తున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. జనక మహారాజు వంశంలో అమితధ్వజుడనే రాజుకు కృతధ్వజుడని ఖాండిత్యుడని ఇద్దరు కొడుకులున్నారు. వారు తండ్రి రాజ్యాన్ని పంచుకుని రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. కృతధ్వజుడికి కేసిధ్వజుడనే కొడుకుండేవాడు. అతడు రాజ్యానికి వచ్చి ఖాండిత్యుడి రాజ్యాన్ని కూడా లాగేసుకున్నాడు. రాజ్యభ్రష్టుడైన ఖాండిత్యుడు తన మంత్రి పురోహితులను కొంతమందిని వెంట పెట్టుకుని అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఉంటూ వచ్చాడు. కేసిధ్వజుడు యోగ విద్య తెలిసినవాడు. అతను అనేక యజ్ఞాలు చేశాడు. ఒకడతను యోగ సమాధిలో ఉండగా అతని యజ్ఞధేనువును పులి తినివేసింది. ఇలా జరిగినందుకు ప్రాయశ్చిత్తం ఏమిటని అతను యజ్ఞం చేయించే ఋత్వికులను అడిగాడు. ఈ ధర్మ సందేహానికి మేము సమాధానం చెప్పలేం. కసేరువు అనే మునిని అడిగితే ఆయన చెప్పగలుగుతాడు అన్నారు ఋత్వికులు. రాజు అలాగే కసేరు మహాముని వద్దకు వెళ్ళి, స్వామి, నా యజ్ఞధేనువును పులి తిన్నది, ఇందుకేం ప్రాయశ్చిత్తం చేయాలంటారు అని అడిగాడు. ఈ విషయం నాకు ఏమీ తెలియదు. సునకుడనే ముని దగ్గరకు వెళ్ళు, అతనైతే నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో చెబుతాడు అన్నాడు కసేరు మహాముని. కేసిధ్వజుడు సునక మహాముని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తాను చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటని అడిగాడు. దానికి సునకుడు, ఓ రాజా, నీ ధర్మ సందేహం తీర్చగల శక్తి నాకు లేదు, కసేరునకు లేదు. అలాంటి శక్తి గలవాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు, అతను ఖాండిక్యుడు అని చెప్పాడు. కేసిధ్వజునికి పెద్ద సమస్య ఏర్పడింది. తన చేత ఓడి రాజ్యభ్రష్టుడైన వాడి వద్దకు తాను ఎలా వెళ్ళటం, ఎలా సలహా అడగటం, అడిగితే మాత్రం అతను చెబుతాడా? ఇలాంటి ప్రశ్నలతో కొంతసేపు సతమతమై కేసిధ్వజుడు ఖాండిత్యుడి వద్దకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. నన్ను చూడగానే ఖాండిత్యుడు శత్రుభావంతో చంపినట్టయితే యజ్ఞదీక్షలో ఉండి చచ్చిపోయినవుతాను కదా, నాకు యజ్ఞఫలం పూర్తిగా లభిస్తుంది. అలా కాక అతను నా సందేహం తీర్చి పంపిస్తాడా? యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగి అలా కాకుండా నాకు యజ్ఞఫలం దొక్కుతుంది. అందుచేత అతని వద్దకు వెళ్ళటం వల్ల నాకేమీ నష్టం ఉండదు అని కేసిధ్వజుడు అనుకున్నాడు. అతను తన రథమెక్కి అరణ్యంలో ఖాండిక్యుడు ఉండే చోటికి బయలుదేరి వెళ్ళాడు. ఖాండిక్యుడికి అతన్ని చూడగానే పటరాని కోపం వచ్చింది. అతను తన బాణాన్ని ఎక్కుపెట్టి, ఓరే కృష్ణాజనం ధరించిన నీ పాపిష్టి బుద్ధి మారలేదు, నన్ను చంపటానికి ఇక్కడ కూడా వచ్చావా? పైపెచ్చు దొంగ వేషం వేశావా? నీవు నిజంగానే లేడుతోలు కప్పుకున్న పులివి కదరా. అనవసరంగా ఒకసారి నాతో యుద్ధం పెట్టుకుని నా రాజ్యం అపహరించావు. అంతటితో తృప్తి లేక నా ప్రాణాలు తీయటానికి మళ్ళీ వచ్చావు. నా రాజ్యాన్ని హరించిన వాణ్ణి నేనెందుకు చంపకూడదు? ఇప్పుడే నిన్ను చంపేస్తాను అన్నాడు. ఈ మాట విని కేసిధ్వజుడు ఖాండిక్యుడికి నమస్కారం చేసి, బాబు, నేను నిన్ను చంపటానికి రాలేదు, ఒక ధర్మ సందేహం తీర్చుకోవడానికి వచ్చాను. నా సందేహమే తీర్చుతావో బాణంతో కొట్టి చంపుతారు, మీరే తేల్చుకోండి. నేను రెండింటికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. కేసిధ్వజుడు ఇలా అనేసరికి ఖాండిక్యుడు రహస్యంగా మంత్రి పురోహితులను సమావేశం చేసి వారి సలహాను కోరాడు. వీడు నీకు ప్రబల శత్రువు,
వీణ్ణి చంపేసినట్టయితే నీవు నిరాటంకంగా దేశమంతా ఏలుకోవచ్చు అని వారు సలహా ఇచ్చారు. కానీ ఈ సలహా కాండిక్యుడికి నచ్చలేదు. యజ్ఞదీక్ష పూని ఉన్న వీడిని నేను ఇప్పుడు చంపినట్లయితే వీడు శాశ్వతంగా పరలోక సుఖాలన్నీ అనుభవిస్తాడు. బతికి ఉండనిస్తే వీడికి ఇహలోక సుఖాలు తప్ప మరేమీ ఉండవు. అందుచేత వీడిని చంపను అన్నాడు అతను కేశధ్వజుడి వద్దకు తిరిగి వచ్చి, నీవేదో ధర్మ సందేహంతో వచ్చానావంటే ఏమిటది అడుగు, చెబుతాను అన్నాడు. కేశధ్వజుడు తాను ఆచరించవలసిన ప్రాయశ్చిత్త విధి ఏమిటని అడిగాడు. కాండిక్యుడు అతను కోరిన ప్రాయశ్చిత్త విధి తెలిపి పంపేశాడు. కేశధ్వజుడు తన స్వస్థలానికి తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుని యజ్ఞం జయప్రదంగా పూర్తి చేసి ఋత్వికులను పూజించి సజ్జనులను యథావిధి సన్మానించాడు. కానీ తాను కాండిక్యుడికి గురుదక్షిణ ఇవ్వలేదన్న బాధ కేశధ్వజుడికి పట్టుకున్నది. అందుచేత అతను రథమెక్కి మళ్ళీ కాండిక్యుడి వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతను మళ్ళీ వస్తూ ఉండడం చూసి కాండిక్యుడు ఆయుధాలు చేతపట్టి యుద్ధ సన్నద్ధుడై నిలబడ్డాడు. బాబు, నేను యుద్ధం చేయడానికి రాలేదు, గురుదక్షిణ సమర్పించుకుందామని వచ్చాను. నీ దయవల్ల నా యాగం పూర్తయినది. గురుదక్షిణగా ఏమి కావాలో కోరండి అన్నాడు కేశధ్వజుడు. కాండిక్యుడు మళ్ళీ మంత్రి పురోహితులతో ఏకాంత ఆలోచన చేశాడు. వీడు మనకు బాగా చిక్కాడు, సంకోచించకుండా రాజ్యం అడిగి పుచ్చుకోండి. యుద్ధము అవసరం లేకుండగా పోయిన రాజ్యం తిరిగి సంపాదించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ దొరకదు అని మంత్రి పురోహితులు సలహా ఇచ్చారు. కాండిక్యుడు వారి సలహా విని నవ్వి కేశధ్వజుడి వద్దకు వెళ్ళి, నాకు నీ నుంచి మరేది అవసరం లేదు, కానీ నీకు తెలిసిన యోగ విద్య నాకు చెప్పి నీ దారిని నువ్వు వెళ్ళు అన్నాడు. ఈ కోరిక విని కేశధ్వజుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను కూడా కాండిక్యుడు రాజ్యం ఇవ్వమంటాడని అనుకున్నాడు. అతను కాండిక్యుడికి గురుదక్షిణ కింద తన యోగ విద్యను ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. కాండిక్యుడు మంత్రి పురోహితుల సలహా చెప్పిన మీదట కూడా తన విరోధి నుంచి రాజ్యం ఎందుకు కోరలేదు? వారి సలహా విని ఎందుకు నవ్వాడు? అతనికి రాజ్యం మీద ఇష్టం లేకనా, లేక కేశధ్వజుడి పట్ల శత్రుభావం లేకనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాండిక్యుడు సంశక్త్రియుడు, అలాగే సుశక్త్రియుడు, అందుచేత అతనికి రాజ్యకాంక్ష పోవటమంటూ ఉండదు. తన రాజ్యం అపహరించిన వాడిని మిత్రుడిగా చూడటమంటూ కూడా ఉండదు. అతను సుశక్త్రియుడు కనుకనే తన శత్రువును రాజ్యం అడగలేదు. రాజ్యం భుజబలంతో గెలిచేదే కానీ యాచించి దానం పుచ్చుకునేది కాదు. తనకు రాజ్యాన్ని నిలబెట్టుకునే శక్తి చాలనందుచేతనే కేశధ్వజుడు అతని రాజ్యాన్ని లాక్కున్నాడు. దాన్ని గురుదక్షిణగా స్వీకరించిన రేపు ఆ కేశధ్వజుడే మళ్ళీ తనను జయించి ఆ రాజ్యాన్ని కాచేయవచ్చు. ఈ సంగతి మంత్రి పురోహితులకు తట్టలేదు. యాచన క్షత్రియ ధర్మం కాదని కూడా వారు ఆలోచించలేదు. అందుకే వారి సలహా అతను విని నవ్వాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు హత్యా నేరమనే మరో బేతాళ కథను విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మామూలు మనుషులు అర్థం చేసుకోలేని మంత్రశక్తుల్లో చిక్కుకుని మదన పడుతూ ఉన్నావు. నిన్ను చూస్తే నాకు సహమిత్రుడనేవాడు వృత్తాంతం జ్ఞాపకం వస్తున్నది. మంత్రశక్తులకు చిక్కినవాడి గతి ఏమేది నీకు తెలియగలందుకు ఆ సహమిత్రుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సహమిత్రుడు సింధు తీరవాసి. అతను యువకుడై ఉండగా వింధ్యారణ్య ప్రాంతానికి రావటం జరిగింది. అక్కడ కరికుబ్జం అనే చోటికి సమీపాన ఉన్న వన ప్రాంతానికి అతను ఒకనాడు విహారార్థం వెళ్ళాడు.
ఆ చుట్టుప్రక్కల పులులు భయం జాస్తి అని, కొన్ని ప్రదేశాలు శాపగ్రస్తమైనవని అతను విని ఉన్నాడు. ఆ ప్రాంతాల నివసించేవారెవరు గ్రామాలు విడిచి షికార్లకు వెళ్ళరు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళినప్పటికీ కాలిబాటలు దాటిన ప్రాంతాలకు పోరు. సహమిత్రుడు తాను విన్న మాటలేవీ నమ్మలేదు. అతను ధైర్యంగా వన ప్రాంతం ప్రవేశించాడు. అది శరత్కాలం కావడం చేత చెట్లన్నీ చక్కని గుబుళ్లతో అందంగా ఉన్నాయి. నేల మీద పచ్చిక తివాసి పరిచినట్టున్నది. పొదలన్నీ పుష్పించి మంచి మంచి వానజల్లులాగా వాసనలైతే వెదజల్లుతున్నాయి కనబడినాయి అన్నీని. అతను కొన్ని చెట్ల మధ్య ఉన్న పచ్చిక పైన నడుం వాల్చి ఆకాశాన్ని దూది పెంజల్లాగా తేలిపోయే మబ్బులను చూసి ఆనందిస్తూ చల్లగాలికి నిద్రపోయాడు. అతను ఎవరో కొట్టినట్టుగా నిద్రలేచి కాలం అపహారణం దాటిందని, అంటే మధ్యాహ్నం దాటిందని, తన కడుపులో ఆకలి దహించుకుపోతుందని తెలుసుకున్నాడు. అతను అప్రయత్నంగా పొట్ట నిమురుకునేసరికి చేతికి బృసుగా బొచ్చు తగిలినట్టయినది. చేతులెత్తి చూసుకుంటే చేతులకు బదులు పులిపంజాలు కానవచ్చాయి. చేతి మీద పసుపు రంగు రోమాలు, వాటిపైన అందమైన నల్లని చారలు ఉన్నాయి. తాను పులిలాగా మారిపోయినట్టు సహమిత్రుడు తెలుసుకున్నాడు. దూరాన ఉన్న నీటి మడుగు దగ్గరికి వెళ్ళి అందులోకి తొంగి చూశాక తన మార్పు నిజమేనని, అందులో భ్రమేమీ లేదని అతడికి రూఢిగా తెలిసిపోయింది. ఈ మార్పు గురించి మొట్టమొదట సహమిత్రుడికి అంతగా విచారమేమీ కలగలేదు. పైపెచ్చు ఇదొక విచిత్రమైన అనుభవం అనిపించింది. ఒళ్ళు విరుచుకుంటే తన అవయవాల్లో అంతులేని బలం ఉన్నట్లు తోచింది. అతను ఉత్సాహంగా అటు ఇటు పరిగెత్తాడు. లాఘవంగా ఎగిరి రాళ్లగుట్టల మీదకి ఎక్కాడు. అంతకంటే లాఘవంగా వాటి మీద నుంచి కిందకు దూకాడు. అంతా బాగానే ఉన్నది, కానీ సహమిత్రుడికి ఆకలి క్షణక్షణానికి ఎక్కువవుతున్నది. ఏ జంతువన్నా చంపి తిందామా కనుచూపు మేరలో వేటాడదగిన జంతువేమీ కనిపించలేదు. కరికుబ్జ గ్రామం సమీపంలో ఏదైనా ఆహారం దొరకవచ్చును అనుకుని అతను గ్రామానికి చేరబోయి ఊరి వెలుపల ఒక కంచెమాటను పొంచి ఉన్నాడు. కొంతసేపటికి కాలిబాట వెంబడి ఒక స్త్రీ పోవటం అతని కళ్ళకు కనబడింది. వింధ్యా ప్రాంతపు స్త్రీలు చాలా అందగతులని విన్నాడు, కానీ అతను అంతదాకా ఏ స్త్రీని దగ్గరగా చూడలేదు. ఈ మనిషిని సమీపంగా చూద్దామని అతను కంచె అవతల నుంచి కాలిబాట కేసి రాసాగాడు. అంతలోనే ఆ స్త్రీ అతను చూసి అమ్మో పెద్ద పులి అని అరుస్తూ గ్రామంలోనికి పారిపోయింది. ఈ రూపంలో ఉండగా మానవులెవరూ తనను కనుచూపు మేరలోకి రారని అతనికి మొట్టమొదటిసారిగా తెలిసి వచ్చింది. అందుకని విచారించడానికి కూడా తనకి అవకాశం లేకుండగా ఆకలి మంట రెచ్చిపోతున్నది. చీకటి పడిన దాకా ఆగి తినటానికి ఏమీ దొరకక అతను గ్రామం ప్రవేశించాడు. గ్రామంలో ఇళ్ళన్నీ భద్రంగా మూసి ఉన్నాయి. ఎక్కడ ఒక్క దూడ కూడా కనిపించలేదు. గ్రామం దగ్గర పుల్లి ఉన్నదని గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. చేసేది లేక ఆకలితో బాధపడుతూ సహమిత్రుడు వన ప్రాంతానికి తిరిగి వచ్చి ఒక చోట పడుకుని నిద్రపోయాడు. అతనికి తిరిగి మెలకు వచ్చేసరికి తెల్లవారొస్తున్నది. దూరాన ఉండే బాట వెంట జనం నడిచే అలికిడి అతనికి వినిపించింది. మనిషిని చంపి తినటం అంటే అతనికి దారుణంగానే తోచింది. కానీ ఏదో ఒక ఆహారం పడకపోతే తన చావు తప్పేట్టు లేదు. అతను నిశ్శబ్దంగా నడుస్తూ కాలిబాటకు సమీపంగా వచ్చి ఒక పెద్ద పొదచాటున కూర్చున్నాడు. కొద్దిసేపటికి మనుషులు వస్తున్న సవ్వడి వినిపించింది. 3 మనుషులు కరికుబ్జం కేసి పోతున్నారు. వారిలో ఒకడు లావుగా మిసమిసలాడుతూ ఉన్నాడు. అతను ఎవరో ఉద్యోగిలాగా ఉన్నాడు. మిగిలిన 2 అతనితో అతి వినయంగా మాట్లాడుతున్నారు. సరైన క్షణం కనిపెట్టి సహమిత్రుడు సూటిగా లావుపాటి వాడికి పైకి దూకి
అతన్ని నోట కరుచుకుని కొండలకేసి ఈడ్చుకుపోయాడు. మిగిలిన ఇద్దరు కాలి సత్తువు కొద్దీ పారిపోయారు. ఎలాగైతేనేం సహమిత్రుడికి ఆకలి బాధ తీరింది. కానీ తన అవతారం మీద అసహ్యం కలిగింది. మనిషిని చంపి తిన్నందుకు అతను పశ్చాత్తాపడలేదు, కానీ అలా జీవించటంతో రోత అనిపించింది. తాను పెద్ద పులి రూపం పొంది ఇంకా పూర్తిగా ఒకరోజు కాలేదు. ఈ కాస్త కాలంలోనే అతనికి పెద్ద పులి జీవితంలో ఆనందం లేదని తోచింది. తిరిగి మనిషి కావటం ఎట్లాగన్నా సమస్య అతన్ని వేధించసాగింది. చప్పున అతనికి ఒక ఆలోచన తట్టింది. తాను మొదట ఎక్కడ పడుకుని పెద్ద పులి రూపం పొందాడో తిరిగి అక్కడికే పడుకుంటే ప్రయత్నం చేసి చూడటంలో నష్టం లేదు కనుక సహమిత్రుడు ఆ చోటు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడే పడుకుని చిన్న కునుకు తీశాడు. అతని ఊహ సరిగానే ఉన్నది. మరి కొంచెం సేపటికి అతను నిద్రలేచి చూసుకుంటే ఎప్పటిలాగే మనిషి అయి ఉన్నాడు. అతను ఒక పెద్ద నిట్టూర్పు విడిచి గ్రామానికి తిరిగి వెళ్ళి తన బస చేరుకున్నాడు. బస ఇచ్చిన పెద్ద మనిషి, వచ్చారా బాబు, నిన్న ఈవేళ అనగా వెళ్ళారు. తిరిగి రాకపోయేసరికి పులివాద పడ్డారేమో అని భయపడిపోయాం. నిన్న సాయంకాలం వేళ గ్రామంలోనికి పెద్ద పులి వచ్చింది. తమకు తెలుసునో లేదో, ఇవాళ తెల్లవారుజామున ఈ గ్రామానికి వచ్చే ఒక అధికారిని అది పొట్టన పెట్టుకున్నది అన్నాడు. ఆ పులి నన్నేమీ చెయ్యదులే అన్నాడు సహమిత్రుడు నిర్లక్ష్యంగా. అతను తాను వచ్చిన పని ముగించుకుని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. చాలా ఏళ్ళు గడిచాయి. అతను కాశీరాజు కొలువులో చేరి మంచి పదవికి వచ్చాడు. ఈ మధ్యకాలంలో అతను తన పెద్ద పులి జీవితం గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఒకనాడు అతను గంగా తీరాన రాజోద్యోగులైన కొందరు మిత్రులతో కూర్చుని మాట్లాడుతూ మాటల సందర్భాన తన చిన్ననాటి అనుభవాన్ని చెప్పి మానవుల కన్నా జంతువులు ఎక్కువ సుఖంగా జీవించలేవని నిరూపించబోయాడు. కానీ అతను తాను పులిగా ఉండి ఫలానా చోట మనిషిని చంపి తిన్నానని చెబుతూ ఉండగానే అక్కడ కూర్చున్న వారిలో ఒక యువకుడు చర్రును కత్తి దూసి కళ్ళు నిప్పులు కక్కుతూ, నీచుడా, నీవేనా నా తండ్రిని పొట్టన పెట్టుకున్నది? నేను ఇప్పుడే హతమార్చి నా తండ్రి మరణానికి పగ తీర్చుకుంటాను అని మీదకొచ్చాడు. సహమిత్రుడి పరిణామం చూసి నిర్ఘాంతపోయాడు. నన్ను క్షమించాలి, నేను ఆ సమయంలో మనిషినైనా కాను. అదీ కాక ఆకలితో మాడిపోతున్నాను. అయినా ఆ పెద్ద మనిషి మీ తండ్రిని నాకేం తెలుసు అన్నాడు అతను. ఈ క్షమాపణ ఆ యువకుడికి ఏమాత్రం నచ్చలేదు. మిగిలిన వాళ్ళు క్షణాన్న అడ్డుపడి సహమిత్రుడు ప్రాణాలు కాపాడారే కానీ ఆ కుర్రాడి ఆగ్రహం అనుచితమైన అణచలేకపోయారు. నిన్ను ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు చంపి నా పగ తీర్చుకొని తీరుతాను అని ఆ యువకుడు శపథం చేశాడు. మిత్రుల సలహాపై సహమిత్రుడు ఆ రాత్రే కాశీరాజ్యం వదిలిపెట్టి స్వదేశానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. సహమిత్రుడు నరహత్య చేసిన దోషి అవునా కాదా? అతన్ని చంపి తండ్రి చావుకు పగ తీర్చుకునే హక్కు ఆ యువకుడికి ఉన్నదా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పెద్ద పులి మనిషిని చంపడం స్వాభావికం, మనిషిని చంపటం అస్వాభావికం. దానికి వ్యక్తిగతమైన కారణం ఉంటుంది. పులి ఏ మనిషినైనా చంపి తింటుంది. అది నరజాతి అంతటకు శత్రువు. అందుకే దాన్ని ఏ మనుషులైనా వేటాడి చంపవచ్చు. పులికి విచారణ, విచక్షణ, శిక్ష అంటూ వేరువేరుగా ఉండవు. మనిషిని చంపే మనిషికి విచారణ, శిక్ష వేరువేరుగా ఉంటాయి. ఏ కారణం చేతనైనా నరహంతకుడు వాటి రెండింటినీ తప్పించుకుంటే చనిపోయిన వాడి పక్షానికి చెందినవాడు మాత్రమే పగ సాధిస్తాడు. సహమిత్రుడు అలాంటి నరహంతకుడు కాదు. అందుచేత అతను నిర్దోషి. తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటానని యువకుడు అనటంలో అర్థం లేదు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి.
ఇటువంటి మరెన్నో కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.